నమస్కారం. నా పేరు డి శివారెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, ఎంఏఎల్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గద్వాల్, జోగులాంబ డిస్టిక్. ఈరోజు టాపిక్ జీవిత బీమా గురించి చెప్పదలుచుకున్నాము. జీవిత బీమా రక్షణతో పాటు పెట్టుబడుల యొక్క అవకాశాలను కల్పిస్తుంది. అకాల మరణాల వల్ల సంభవించే ద్రవ్య అనిశ్చితికి సమాధానమే జీవిత బీమా. అంటే ఒక వ్యక్తి అనుకోకుండా మరణం చెందితే అతనుకు ఎంత మొత్తం అయితే పాలసీ చేసింటామో అంత మేరకు ద్రవ్యపరమైన డబ్బు సమకూరుతుంది. జీవిత బీమా ఒప్పందము ఒక కీలకం. అంటే ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడే వ్యక్తి 10 లక్షలకా 5 లక్షలకా అని అగ్రిమెంట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనము ప్రీమియం చెల్లించాల్సిన అవసరము ఉంటుంది. అయితే గరిష్ట పరిధి కనిష్టం అనే విలువలతో ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీమా అనేది నష్ట భయాన్ని తొలగిస్తుంటుంది. ఒక వ్యక్తి తాను బ్రతికున్నంతసేపులు ఎంత సంపాదించగలుగుతాడో అని అంచనా వేసుకొని తాను ఉన్నా చనిపోయిన ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఆర్థికపరంగా డబ్బు సమకూర్చాలనే ఉద్దేశంతోన ఈ లైఫ్ ఇన్సూరెన్స్ను చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కు చెప్పాలంటే ఒక వ్యక్తి తన 30 ఏళ్ళ జీవితకాలంలో సపోజ్ 40 ఏళ్ళు ఉన్నవి, 70 ఏళ్ళ వరకు అతను ఒక 10 లక్షలు సంపాదించాలని అనుకున్నాడు. అయితే అతని 10 లక్షలకు ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. ఆ 10 లక్షల ఇన్సూరెన్స్కు టర్ము ఒక 30-40 ఇయర్స్ పెడితే ఇయర్లీ 15,000 అట్లా ప్రీమియం పే చేయాల్సి వస్తుంటుంది. ఒకవేళ 70 ఇయర్స్ ఆయన బతికున్నట్లయితే మనం కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్కు బోనస్ కలిపి టోటల్ మొత్తాన్ని చెల్లింపు చేస్తారు. ఒకవేళ 1వ కంతు లేదా 2వ కంతు కట్టి వ్యక్తి చనిపోయింది అనుకోండి, టోటల్ 10 lakhs అమౌంట్ మనకు పే చేయడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందంటే మనిషికి లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. అంటే మనము ఉన్నా మనము లేకున్నా మన కుటుంబాన్ని ఆర్థిక పరంగా ఆదుకునే బీమా సంస్థలో మనము జీవిత బీమా కొనుగోలు చేయడము మంచిది. అయితే ఈ బీమా వలన లక్షణాలు ఏంటి, అంటే జీవిత బీమా లక్ష్యాలు ఏంటి? ఫస్ట్ నెంబర్ 1, పాలసీదారునికి పూర్తి రక్షణ అందించడం జరుగుతుంది. నెంబర్ 2, ప్రజా పొదుపును ప్రోత్సహించడం జరుగుతుంది. నెంబర్ 3, ఆ పొదుపు మొత్తాలను ప్రభావితం చేసుకొని దేశం వినియోగించుకున్నట్లయితే దేశం యొక్క ఆర్థికాభివృద్ధి డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రజలలో ద్రవ్యత్వ స్థితిని సృష్టించడం జరుగుతుంటుంది. ప్రజలకు పొదుపు అలవాటును ప్రేరేపించడం జరుగుతుంటుంది. ట్యాక్స్ పరంగా పన్నులు తగ్గించడానికి కూడా ఈ జీవిత బీమా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి జీవిత బీమా యొక్క ఎయిమ్స్, లక్ష్యాలు.
అయితే ఈ జీవిత బీమా చరిత్ర ఏంటిది? భారతదేశంలో జీవిత బీమా 1818 ప్రాంతం నుంచే ఉంది. అంటే 18వ సంవత్సరం నుంచి ఉంది. యూరోపియన్ ప్రాంతాల ప్రజలు అవసరాలను తీర్చే నిమిత్తం కోల్కత్తాలో అనితా బావ్సార్ చేత ఓరియంటల్ జీవిత బీమా కంపెనీ మొట్టమొదట ప్రారంభించబడింది. అయితే స్వాతంత్ర్యంకు ముందు ప్రీమియంకు సంబంధించిన భారతీయులపైన వివక్ష ఉండేది. జనరల్గా అధిక ప్రీమియం వసూలు చేసేవాళ్ళు వాళ్ళు. ఈ విధంగా ఉంటే ఫస్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1870వ సంవత్సరంలో స్వాతంత్రం రాకముంచే 1870 సంవత్సరంలో బాంబేలో మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీని ప్రారంభించడం జరుగుతుంటుంది. అదేవిధంగా 1850లో ట్రావెన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది మొట్టమొదట సాధారణ బీమా కంపెనీగా బ్రిటిష్ కంపెనీ వారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇట్లా భారత బీమా కంపెనీల చట్టం 1912, ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1912 ద్వారా ఈ బీమా వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది. ఇట్లా చేస్తూ ఉంటే 1956వ సంవత్సరంలో మొత్తము 250 ప్రైవేట్ బీమా సంస్థలు, కొన్ని సొసైటీలు జాతీయం చేయడం ద్వారా ఈ భారత జీవిత సంస్థ ఎల్ఐసిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ భారతీయ నియంత్రణ మరియు అభివృద్ధి అధికారిక సంస్థ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDA. ఈ IRDA జీవిత బీమా సంస్థ యొక్క వ్యాపారాన్ని నియంత్రిస్తుంది, వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే ఒక శాసనాత్మక సంస్థ అని చెప్పవచ్చు. ఈ IRDA చట్టము 1999లో ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రము హైదరాబాద్, తెలంగాణలోనే ఉంది. 2001 సంవత్సరంలో ఢిల్లీ నుంచి దీన్ని హైదరాబాద్కు ప్రధాన కేంద్రంగా మార్చడం జరిగింది. తర్వాత ఇది వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తుంది. అంటే ప్రీమియం చెల్లింపుల్లో కానీ, మార్కెట్లో ఆర్థిక భద్రత గురించి కానీ, వీటి యొక్క ఉద్దేశాలు అంటే ప్రజలకు ప్రీమియాన్ని రక్షించడం లోపల ఇది చాలా ముందంజ ఉంటుందని చెప్పవచ్చు. అయితే వ్యాపార సంస్థల్లో బీమా వ్యాపార సంస్థలు మెల్లమెల్లగా డెవలప్మెంట్ అయికుంటూ వచ్చాయి. ఈ విధంగా డెవలప్మెంట్ అయ్యేటప్పుడు భారతదేశంలో జీవిత బీమా వాటా 79%, జీవితేతర బీమా వాటా 21% ఉంది. బీమా వ్యాపారంలో 88 దేశాలలో భారతదేశం 10వ ర్యాంకును కలిగి ఉంది. అంటే ప్రపంచ బీమా మార్కెట్కు భారతదేశము వంతు 2015 సంవత్సరంలో 2.24గా నమోదయ్యింది. ఈ విధంగా బీమా సంస్థ మెల్లమెల్లగా డెవలప్మెంట్ అయికుంటూ వచ్చింది. ఆఖరికి జీవిత బీమేతర సంస్థల్లో కూడా మన భారతదేశం 18వ స్థానం కలిగింది. ఎల్ఐసికు అంటే జీవిత బీమా కార్పొరేషన్, సాధారణ బీమా కార్పొరేషన్ అంటే GIC, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇవి రెండు కూడా బీమా వ్యాపారంలోకి అడిగిపెట్టి పెద్ద వ్యాపార సంస్థలుగా మారిపోయినాయి. అంటే 31/3/2016 వరకు మన
బీమా సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఎంత ఉన్నవనేది ఒక డేటా మీకు ఇస్తున్నా. 31/3/2016 లెక్కల ప్రకారము జీవిత బీమా ప్రభుత్వ రంగంలో 1 ఉంది, ప్రైవేట్ రంగంలో 23, టోటల్ 24. సాధారణ బీమా ప్రభుత్వ రంగంలో 6 ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో 18, టోటల్ 24. ఆరోగ్య బీమా ప్రభుత్వ రంగంలో 0, ప్రైవేట్ రంగంలో 5, టోటల్ 5. పునర్బీమా ప్రభుత్వ రంగంలో 1, ప్రైవేట్ రంగంలో 0, 1. ఇట్లా టోటల్ మనకు ప్రభుత్వ రంగంలో 8 ఉన్నవి, ప్రైవేట్ రంగంలో 46, టోటల్ 54. ఇది IRDA వార్షిక నివేదిక 31/3/2016 నాటిది. దీని ప్రకారం మనము బీమా కంపెనీలు చలామణిలోకి ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ కంపెనీల్లో ఎక్కువ బీమా ప్రీమియాలు ఉన్నాయి. అయితే జీవిత బీమాలో రకాలు మనకు ఎటువంటి జీవిత బీమాలో ఎన్ని రకాలు ఉన్నాయనేది. జీవిత బీమాలో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ నంబర్ 1 ఎండోమెంట్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ అని తీసుకుందాం. ఫస్ట్ మనకు హోల్ లైఫ్ పాలసీల్లో ఎండోమెంట్ పాలసీ మంచి పాలసీ. అంటే ఈ హోల్ లైఫ్ పాలసీలు జీవితకాలం రక్షణ కల్పిస్తాయి. ఇందులో పాలసీదారులు వాళ్ళ జీవితకాలం మొత్తం ప్రీమియం చెల్లిస్తారు. మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులకు ప్రీమియం డబ్బు ప్లస్ బోనస్ కలిపి చెల్లించడం జరుగుతుంటుంది. తర్వాత ఈ హోల్ లైఫ్ పాలసీల్లో ఇంకొక టైప్ కూడా ఉంది. ప్రీమియం కొద్ది సంవత్సరాలే చెల్లించి రిస్క్ మాత్రం హోల్ లైఫ్ పొందే విధంగా ఉంటుంది. ఇది కూడా హోల్ లైఫ్ పాలసీ కిందకే వస్తుంది. సపోజ్ మనము హోల్ లైఫ్ పాలసీ తీసుకొని టర్మ్ పీరియడ్ ఓన్లీ 16 ఇయర్స్ పెట్టుకున్నాం అనుకోండి. 16 ఇయర్స్ వరకు మనం ప్రీమియం పే చేస్తాము. ఆ తర్వాత మనం ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. రక్షణ మాత్రము హోల్ లైఫ్ ఉంటుంది. అంటే అకాలంలో ఏదైనా సంభవిస్తే మనకు మొత్తం పైసలు వచ్చేస్తాయి. ఇది హోల్ లైఫ్ పాలసీలు. దీన్ని ఎండోమెంట్ పాలసీ అని కూడా అంటారు. అదేవిధంగా టర్మ్ పాలసీ. ఈ టర్మ్ పాలసీలు నిర్ణీత కాలానికి బీమా కవరేజ్ను అందిస్తాయి. అంటే బీమా పాలసీ కాలంలో పాలసీదారుడు మరణించినట్లయితే నిర్ణీత హామీ మొత్తమును అతని వారసులకు లేదా నామినీలకు చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ పాలసీదారుడు పాలసీ అయిపోయేంత వరకు కూడా జీవించి ఉంటే వానికి ఎటువంటి మొత్తము చెల్లింపు చేయడం జరగదు. ఈ టర్మ్ పాలసీల యొక్క ప్రాముఖ్యత ఇదే. అంటే తక్కువ ప్రీమియంతోన ఎక్కువ రిస్క్ కవరేజ్ ఉన్న పాలసీలు. ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్ జీవితం యొక్క కవరేజ్ను చేస్తూ ఉంటాయి. పొదుపుల నిమిత్తం ఇది అంతగా పనిచేయదు. కాబట్టి టర్మ్ పాలసీలలో మనము రిస్క్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ కవరేజ్ కోసం మాత్రమే టర్మ్ పాలసీలను తీసుకోవాలి. మ్యాక్సిమంగా ఒక 40 ఇయర్స్ క్యాండిడేట్ ఈ రోజుల్లో 40 ఇయర్స్ అంటే ఇంకా మన కాలం దగ్గరకు వచ్చిందని లెక్క వస్తుంది. ఈ 40 ఇయర్స్ కాలంకు ఒక 20 ఇయర్స్ యాడ్ చేస్తే మనిషి యావరేజ్ 60 ఇయర్స్ బతకడనే ఆశతో మనం తీసుకున్నట్లయితే ఆ 60 ఇయర్స్ వరకు ఆ టర్మ్ పే చేస్తూ పోవాలి. ఏం కాకపోతే మాత్రము ఒక సింగిల్ ఎన్పీ కూడా వాపసు రాదు. ఏదన్నా అయితే మాత్రం మినిమము
ఎంత మొత్తానికైతే మనము పాలసీ కవరేజ్ తీసుకుంటామో అంత మొత్తం పైసలు వాని నామినీకి చెల్లింపు చేయబడతాయి. తర్వాత ఎండోమెంట్ పాలసీ. ఈ పాలసీలో పొదుపును చేర్చడం జరుగుతుంది. అంటే ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి జీవితం కవరేజ్ పొందుతుంది, రెండోది పొదుపు చేసే మార్గం ఏర్పడుతుంది. అంటే దీనికి నిర్ణీత కాలానికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు. ఆ నిర్ణీత కాలంలో పాలసీదారుడు మరణించినట్లయితే లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినట్లయితే నిర్ణీత హామీ మొత్తాన్ని వారసుదారులకు చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ పాలసీదారుడు తాను నిర్ణయించుకున్న తేదీలలో మరణించకపోతే, అంటే జీవించి ఉంటే, పరిపక్వత ప్రయోజనాలను చెల్లించడం జరుగుతుంటుంది. అంటే ఆయన కట్టిన ప్రీమియంకు ప్లస్ బోనస్ యాడ్ చేస్తూ చెల్లింపు చేయడం జరుగుతుంది. ఇది ఎండోమెంట్ పాలసీ. తర్వాత మనీ బ్యాక్ పాలసీ. ఈ మనీ బ్యాక్ పాలసీలో పొదుపు చేసుకోవడం లక్షణం ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇందులో ఎట్లా ఉంటుందంటే 5 years, 10 years, 15 years, 20 years. అంటే ఒక పాలసీని 20 years టర్మ్ పెట్టి మనం తీసుకున్నట్లయితే మొదటి 5 yearsకు 20% లేదా 10%, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. రెండో 10 yearsకు 20%, థర్డ్ ఇయర్కు 20%. ఇట్లా టోటల్లీ మూడు సార్లు మనకు డబ్బు రావడం జరుగుతుంది. 20. అంటే మినిమం 1 lakh తీసుకున్నాం అనుకోండి. 20% అంటే ఎంత వస్తుంది మనకు? 20,000. 10 yearsకు 20,000, 50 yearsకు 20,000, ఇట్లా 60,000 వస్తుంది. లాస్ట్ 20 yearsకి వాడు రిమైనింగ్ 40,000 ప్లస్ బోనస్ యాడ్ చేసి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇది జీవించి ఉంటే. ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే ఇన్ టైంలో, అప్పుడు అతనుకు టోటల్లీ రిస్క్ ప్రీమియం ఇన్సూరెన్స్కు ఎంత చెల్లించింటాడో, సపోజ్ 1 lakh మనకు ఇన్సూరెన్స్ పే చేసి ఉంటాడు అనుకోండి, అప్పుడు ఆ 1 lakh పాలసీ అమౌంట్ ప్లస్ ఆ రోజు వరకు ఉన్న బోనస్ అతనికి చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ మనీ బ్యాక్ పాలసీల్లో ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. జీవన్ గోల్డ్ అంట, తర్వాత మనీ బ్యాక్ పాలసీ 16 years కట్టి 20 yearsకి తీసుకోవడం, 15 years కట్టి 21 yearsకి తీసుకోవడం, ఇట్లా మనీ బ్యాక్ పాలసీలు రకరకాలుగా వచ్చాయి. అయితే మనీ బ్యాక్ పాలసీలో రిస్క్ కవరేజ్ ఉంటుంది కాబట్టి మన అమౌంట్ కూడా మనకు రొటేషన్ అవుతుంటుంది. కాబట్టి ఈ అమౌంట్ రొటేషన్ చేసుకోవాలి, ఎక్కువ బ్లాక్ చేయరాదనుకున్న వాళ్ళకి మాత్రము ఈ మనీ బ్యాక్ పాలసీ ఈజ్ బెటర్ దెన్ పాలసీ. తర్వాత పెన్షన్ పాలసీలు. వీటిలో జనరల్గా పెన్షన్ అంటే పదవి విరమణ పాలసీలు అని అంటారు. తమ పొదుపును ఒక ప్లాన్ ప్రకారం పెట్టుబడి పెట్టి ఆయన పదవి విరమణ పొందిన తర్వాత పాలసీదారునికి ఎవరీ మంత్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో రిస్క్ కవర్ కూడా ఉంటుంది. ఈ పెన్షన్ పాలసీలు ప్రజెంట్లీ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి విలంబిత వార్షికాలు, రెండోది తక్షణ వార్షికాలు. అంటే విలంబిత వార్షికాలంటే పాలసీదారుడు క్రమబద్ధమైన ప్రీమియం రూపంలో ఏకమొత్తంగా పాలసీ జీవితకాలం మొత్తం చెల్లించాలి, ఒకే టర్మ్. ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకోండి, దాని ప్రీమియం మినిమం 8 lakhs అట్లా ఉంటే అవి ఒకటేసారి పేమెంట్ చేసేయాలి.
ఆ విధంగా చేసిన తర్వాత పాలసీ కాలం పూర్తి అయిన తర్వాత బీమా కంపెనీ ఈయన కోరుకున్నట్లు పెన్షన్ చెల్లింపు చేస్తుంది. ఇయర్లీకా మంత్లీకా అని చెప్పి మనం పెట్టుకున్న డిసైడ్ పైన ప్రీమియం పేమెంట్ చేయడం జరుగుతుంది. రెండోది తక్షణ చెల్లింపులు. తక్షణ చెల్లింపులు అంటే పాలసీదారుడు ఒకేసారి చెల్లింపు చేయకుండా ప్రతి మంత్ ఇంత పేమెంట్ చేయడం, లేదా ప్రతి సంవత్సరం పేమెంట్ చేయడం. ఈ విధంగా చేస్తూ తను రిటైర్డ్ అయ్యేంత వరకు పేమెంట్ చేసుకుంటూ పోవాలి. రిటైర్డ్ అయిన తర్వాత అతనికి ప్రతిఫలాలు వస్తుంటాయి. ఇవి మనకు పెన్షన్ పాలసీకి సంబంధించినవి. తర్వాత లింక్డ్ పాలసీ, వీటిని యూనిట్ లింక్డ్ పాలసీలు అని కూడా అంటారు. జనరల్గా యూలిప్స్ అంటే పాలసీదారుడు రిస్క్ కవర్తో పాటుగా పెట్టుబడి అవకాశాన్ని కూడా ఈ పాలసీలో కలిగి ఉంటాడు. అంటే మూలధన మార్కెట్లలో రిస్క్లకు లోబడి ఈ పాలసీలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే పాలసీదారుడు ప్రీమియం యూనిట్ల రూపకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంది. మార్కెట్లో ఈ యూనిట్ లింక్డ్ పాలసీల్లో లాభాలు వచ్చినట్లయితే ఆ లాభాలను పాలసీ హోల్డర్కు చెల్లిస్తారు. ఒకవేళ నష్టాలు సంభవించినట్లయితే వీళ్ళు నష్టాలను కూడా భరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యూనిట్ లింక్డ్ పాలసీలో బీమా రక్షణ ఉంటుంది, ప్లస్ అందులో వాళ్ళు పెట్టే పెట్టుబడిలో కొంత మొత్తం యూనిట్ లింక్ దాంట్లో యూనిట్లు కొంటుంటారు. కాబట్టి డిపెండెడ్ బై ఇది మార్కెట్లో లాభాలు పొందితే వీళ్ళకు అధిక లాభాలు వస్తాయి, మార్కెట్ నష్టాల పాలైతే వీళ్ళు నష్టాల పాలు కావాల్సిందే. కాబట్టి ఈ లింక్డ్ పాలసీల్లో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. తర్వాత మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ మనకొకటి టర్మ్ పాలసీ అని చెప్పారు. టర్మ్ పాలసీ చాలా పురాతనమైనది. దీని ప్రాథమిక బీమా రూపం అని కూడా చెప్పవచ్చు. యాక్చువల్గా టర్మ్ పాలసీలో ఒక నిర్ణీత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంటుంది, అక్కడికి పాలసీ క్లోజ్ అవుతుంది. తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఇది. టర్మ్ పాలసీలు ఎవరీ ఇయర్ రెన్యువల్ కూడా చేసుకోవచ్చు, ఒకేసారి టర్మ్ కూడా పే చేయొచ్చు. ప్రీమియంలు స్థిరంగా ఉండవు. అంటే ప్రీమియం రేట్లు కొన్ని రకాల మీద ఆధారపడి ఉంటుంది, కొన్నిసార్లు మార్పు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇటువంటిప్పుడు ఈ టర్మ్ పాలసీ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, తక్కువ ఆదాయం గల వ్యక్తులు తక్కువ ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చుకోవచ్చు. సపోజు 1 lakh టర్మ్ పాలసీ తీసుకుంటే ఇయర్లీకి 1400 కట్టాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ఎండోమెంట్ పాలసీ తీసుకున్నట్లయితే ఇయర్కు 8000 కట్టాలి. కానీ రిస్క్ రెండిట్లో సేమ్ ఉంటుంది. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఈ టర్మ్ పాలసీలు తీసుకోవడము బెస్ట్, నా దృష్టిలో బెటర్ దాన్. తర్వాత నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ నూతనంగా ఉద్యోగాలు పొందే వ్యక్తులకు టర్మ్ పాలసీలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ ప్రీమియంతోన ఎక్కువ రిస్క్ కవరేజ్ను కలిగి ఉంటాం. తర్వాత వ్యాపార నిర్వహణలో ముఖ్యుడైన వ్యక్తి మరణించినట్లయితే అప్పుడు ఈ టర్మ్ పాలసీ ద్వారా ఆ నష్టాన్ని మనం పూర్తి చేయవచ్చు. అంటే స్వల్పకాలానికి అదనపు రక్షణ కోరుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి టర్మ్ పాలసీలు మిగతా పాలసీలకు అన్నింటికన్నా బెస్ట్ పాలసీలని మనము చెప్పవచ్చు. అయితే
పూర్తి జీవిత బీమా పాలసీలు కూడా ఉన్నాయి. ఈ పూర్తి జీవిత బీమా పాలసీలు అంటే హోల్ లైఫ్ పాలసీలు మీకు మొదట్లో చెప్పాను నేను. దీని లక్షణాలు ఏంటివి, దీని ప్రయోజనాలు ఏంటి? దీని లక్షణము జీవితకాలానికి మొత్తం రక్షణ కల్పిస్తుంది. పూర్తి జీవిత పాలసీలలో ప్రీమియం మొత్తం పెరగదు. ప్రయోజనాలు గ్యారెంటీగా ఉంటాయి. అంటే ఎంత మొత్తం పొందుతాడో పాలసీదారునికి ముందే తెలిసి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు కోరుకునే వారందరూ కూడా ఇందులో పెట్టుబడి పెట్టడము మంచిది. అంటే ఈ హోల్ లైఫ్ పాలసీని తీసుకోవడం మంచిది. పాలసీదారులు తమ పాలసీని ఎప్పుడైనా కూడా సరెండర్ చేసుకోవచ్చు. ప్రస్తుత నగదు విలువకు పాలసీదారు చెల్లించడం ఎంత అనేది కూడా చెల్లింపు చేయడం జరుగుతుంది. పాలసీదారులు డివిడెండ్ పొందే అవకాశం ఇందులో ఉంటుంది. మరి దీని ప్రయోజనాలు ఏంటివి అంటే ఆర్థిక భద్రత కల్పిస్తుంది. నంబర్ 1, మరణం తర్వాత అప్పుల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. ఇతర పాలసీలతో పోల్చి చూస్తే ఇందులో ప్రీమియం కొద్ది తక్కువనే ఉంటుంది. శాశ్వత బీమా కవరేజ్ ఉంటుంది. ప్రీమియాలు గ్యారంటీగా ఉంటాయి, ఎప్పుడు పెరగవు, ఫిక్స్డ్. 1 ఇయర్కు 10,000 అంటే 10,000 అంతే. దీంట్లో నష్టాలు కూడా ఉన్నాయి. మరి ఏంటివి నష్టాలు? ఇది కొద్ది టర్మ్ పాలసీ కన్నా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. సార్వత్రిక జీవిత పాలసీల కంటే తక్కువ అనువైనది. యావత్ జీవిత పాలసీలు క్లిష్టమైనవి, పాలసీల మధ్య సూక్ష్మమైన తేడా ఉంటుంది. సరెండర్ కాలం కలిగి ఉంటాయి కాబట్టి మధ్యలో సరెండర్ చేసుకుంటే ఆ తర్వాత ఇందులో పాలసీ ఉండదు. ఇవి హోల్ లైఫ్ పాలసీ. తర్వాత ఎండమెంట్ పాలసీల్లో జీవన్ మిత్ర ఇప్పుడు లేదు ఈ పాలసీ. ఇది ట్రిపుల్ కవర్ పాలసీ, మంచి పాలసీ. జీవనానంద్ పాలసీ, ఇది ఉన్న పాలసీలు ఎండోమెంట్ పాలసీలు అన్నిటికన్నా చాలా ఉత్తమమైన పాలసీ. సపోజ్ మనము 16 years టర్మ్ పెట్టింటాం అనుకోండి. ఆ 16 years టర్మ్ అయిపోయిన తర్వాత మనకు మినిమం 2 lakhs చేస్తే 2 lakhs అసలు ప్లస్ దాని యొక్క వడ్డీ కలిపి ఇచ్చేస్తారు. ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం 100 years వరకు ఉంటుంది. అంటే అప్ టు 70 years వరకు యాక్సిడెంటల్ బెనిఫిట్, 70 years తర్వాత జనరల్ లైఫ్ రిస్క్తో కలిసి ఉంటుంది. కాబట్టి ఎండోమెంట్ పాలసీల్లో జీవన్ మిత్ర పాలసీ ఇంపార్టెంట్ పాలసీ, కానీ అది ప్రజెంట్లీ లేదు. జీవన్ ఆనంద్ పాలసీ ప్రజెంట్లీ కొనసాగుతుంది. ఈ జీవన్ ఆనంద్ పాలసీ మంచి పాలసీ. తర్వాత మనకు ఈ యూలిప్స్ పాలసీలు ప్రజెంట్లీ మంచిది కాదు అని చెప్పవచ్చు. ఇందులో పర్ఫెక్ట్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ యూలిప్ పాలసీలను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనీ బ్యాక్ పాలసీలు జనరల్గా తీసుకోవచ్చు. మనీ బ్యాక్ పాలసీలలో మనము పెట్టుబడి పెడతాము, రిటర్న్ బ్యాక్ తీసుకుంటుంటాం. లైఫ్ రిస్క్ కంటిన్యూవేషన్ ఉంటుంది, కానీ అది కూడా టర్మ్ అయిపోను క్లోజ్ అవుతుంది. టర్మ్ అయిపోయినా కూడా యావత్ జీవితాంతం కొనసాగే పాలసీ ఒక జీవనానంద్ పాలసీ మాత్రమే. కాబట్టి జీవనానంద్ పాలసీలో ముఖ్యమైనది ఏమంటే మనము లాంగ్ టర్మ్ వరకు రిస్క్ కవరేజ్ పొందే ఆస్కారము ఉంటుంది, బీమాకు రక్షణ ఉంటుంది. టర్మ్ మాత్రం మనము 16 years 21 years పెట్టుకుంటాము, అంతవరకే కట్టేస్తాం. కాబట్టి చిన్న ఏజ్ 40 years ఉన్న వాళ్ళకల్లా కూడా ఈ జీవనానంద పాలసీ బాగా ఉపయోగపడుతుంది. అంటే డబల్ అమౌంట్ మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టైం పీరియడ్ అయిపోయిన ఒకసారి వస్తుంటుంది, ఆఫ్టర్ లైఫ్లో ఒకసారి రిస్క్ వస్తుంటుంది. ఇవి ఎల్ఐసి పాలసీలలో మీకు తెలిసినవి కొన్ని చెప్పడం జరిగింది. నమస్తే.